యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రశామ్యత్ అసంతోషాత్ అంభసే వాశుశుక్షణి అని చెప్తున్నాడు. కొంచెం వ్యవహారపు అడుగల్లే ఉంటుంది, కానీ దీన్ని పరమార్థ దృష్టితో కూడా చూసుకోవచ్చు. యదృచ్ఛాలాభ తుష్టస్య, యదృచ్ఛ కోరుకోకుండా లాభం దొరికిందాంతో తుష్టస్య సంతోషపడిన వాడు ఎవడైనా సరే, వాడు విప్రస్య విద్యావంతుడైన బ్రాహ్మడైతే మరింత విశేషం. అలాంటి వాడికి తేజ వర్ధతే, తేజస్సు పెరుగుతుంది. తేజస్సు మనం అనుకునేట్లుగా ముఖంలో ఉండే తేజస్సు కాదు, జ్ఞానపరమైనటువంటి తేజస్సు, ఆ క్లారిటీ పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. తత్ అలాంటి తేజస్సు ప్రశామ్యతి చల్లారిపోతుంది. దీనివల్ల అసంతోషాత్, అసంతోషం వలన చల్లారిపోతుంది. ఎలా? అంభసా ఇవ ఆశుశుక్షణి, అగ్ని భగభగభగగా మండిపోతుంది. దేన్నైనా సరే తన నాలుకలతో లాగేసుకుని భస్మం చేసేంత స్థాయిలో భగభగ మండుతూ ఉంటుంది. అలాంటి అగ్గి మీద నీళ్లు చల్లితే అగ్గి చల్లారుతుంది కదా. అంభస ఆశుశుక్షణి ప్రశామ్యతి యథా, అలాగే నీటితో ఎంతటి అగ్గి అయినా సరే చల్లారిపోయినట్లుగా ఈ అసంతోషం వలన ఎంతటి తేజస్సు అయినా సరే చల్లారిపోతుంది, ఎంతటి వెలుగైనా సరే చీకటిమయమైపోతుంది, ఎంతటి విజ్ఞానమైనా సరే అజ్ఞానంగా మారిపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రశామ్యత్యసంతోషాత్ అంభసే వాశుశుక్షణి అని ఈ శ్లోకంలో. వ్యవహారపు అడుగు అని ఎందుకు అనుకున్నామంటే, విప్రస్య అని కథాగమనానికి వీలుగా బ్రాహ్మణుడికి అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇది బ్రాహ్మణుడికి మాత్రమే పరిమితమైతే కాదు, అంతవరకే కాదు, ఎవరికైనా ఇంతే అనేది అసలు పరమార్థం. ఇప్పుడు కథాగమనంలో ఒక్క అడుగు వ్యవహారంలో పెడితే కానీ ముందుకు వెళ్ళదు కాబట్టి విప్రస్య అనే పదం పెట్టి ఒక్క అడుగు కథలోనూ వ్యవహారంలోనూ పెట్టి మొత్తం అన్ని అడుగులు అందరికీ అందేటట్లుగా యదృచ్ఛాలాభంతో సంతోషం అనేది ఉంటే ఎవరికైనా సరే జ్ఞానం ముందుకెళ్తుంది. యదృచ్ఛాలాభంతో సంతోషం అనేది లేకపోతే మాత్రం ఉన్న జ్ఞానం కూడా చల్లారి, ఉన్న జ్ఞానం కూడా చీకటిమయమైపోయి అజ్ఞానం కింద పరిణమించిపోతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. అందువల్ల తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణేత్వద్వరదర్షభాత్